స్టేజ్ మీదకి రావడానికి ఇష్టపడని మిత్రులు డాక్టర్ విజయల్లండి గారు అక్కడి నుంచే స్పందించాల్సిన కోరుతున్నాను. సారు అమెరికాలోని ఇలినాయిస్ యూనివర్సిటీ ప్రొఫెసరు. మన గురించి హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది. ఈయన ఫేమస్ ఇన్ఫెక్షస్ డిసీజ్ స్పెషలిస్ట్. సార్ ఇక్కడ రావడం మాకు చాలా సంతోషం ఉంది సార్. అందరికీ నమస్కారాలు. నాకు తెలుగు అంత మంచిగా రాదండి, సో కొద్దిగా నా భాష క్షమించాలి. నేను ఇక్కడ అందరికీ తెలుగు వస్తుందని అనుకుంటున్నాను. ఇంగ్లీష్ ఎంతమందికి వస్తుంది నాకు తెలీదు, సో తెలుగునే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు చాలా ఏళ్ళ నుండి ఇన్ఫెక్షస్ డిసీజ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. కానీ మీ అందరికీ గుర్తుంది కదా, మన 4 ఏళ్ళ కింద కోవిడ్ ఎపిడమిక్ అయినప్పుడు ఎంత బాధ అయిందో. ఎంతమందికి కోవిడ్తో బాధ అయింది, వాళ్ళకు లేకుంటే వాళ్ళ మిత్రులకు, చుట్టాలకు, బంధువులకు అయిందా? ఆ కోవిడ్ రోగం ఏంటో కానీ దాంతో ఆ రోగం అయినందుకు మన హాస్పిటల్స్, మన డాక్టర్స్ మిమ్మల్ని ఎంత బాధ పెట్టినరా? ఎన్ని డబ్బులు తీసుకున్నారు? సో అది చూస్తే నాకు చాలా బాధ అయింది. అంటే మన సమాజంలో కూడా ఇటువంటి వ్యక్తులు ఉంటారా? వాళ్ళని మనం డాక్టర్లు అంటాము, వైద్యులు అంటాము, వైద్యగురులు అంటాము. కానీ అయినా కానీ వాళ్ళ దాంట్లో మానవత్వం లేకపోయింది, అంతే కదా? సో దీనికి ఆలోచన ఏంటంటే, ముఖ్యంగా మీ ఆరోగ్యము మీ చేతిలో ఉండాలండి. ఎవరికైనా కానీ, డాక్టర్ అయినా కానీ, ఎంత పెద్ద గురువు అయినా కానీ వాళ్ళు చెప్పింది వెంటనే నమ్మద్దు. మొట్టమొదలు అడగాలి, ఇది ఏంటిది, ఇది ఏం రోగము, మీరు ఏం మందు ఇస్తున్నారు, ఈ మందుతో ఏం ప్రభావం అవుతుంది, ఈ మందుతో నాకు ఏం నష్టం అవుతుంది. లేకుంటే ఏమవుతుంది, సామాన్యంగా కోవిడ్ అయినంత మందుకు 95% వాళ్ళకి ఏ మందులు అవసరం లేకుండే ఇంట్లో ఆరాంగా కూర్చోవాలి, మంచిగా నీళ్ళు తాగాలి, సరైన ఆహారం ఉండాలి, కొద్దిగా మంచిగా ఆరాంగా ఉండాలి, రెస్ట్, మంచి నిద్ర ఉండాలి. అదే రోగం అదే పోయింది. అటువంటి పరిస్థితిలో ఎంతోమందిని జబర్దస్తి హాస్పిటల్స్ వేసేసి హై డోస్ స్టీరాయిడ్స్ ఇచ్చేసి వాళ్ళకు అద్భుతమైన ఇన్ఫెక్షన్స్ ఇప్పించేసి నాశనం చేసేసినారు. ఆ వ్యక్తిని నాశనం చేసేసినారు, వాళ్ళ కుటుంబంని కూడా నాశనం చేసేసినారు. వాళ్ళు పొలాలు అమ్ముకున్నారు, ఇండ్లు అమ్ముకున్నారు, ఇంటెన్సివ్ కేర్లో లక్షలు ఎగిరిపోయినాయి. అట్లా కానివ్వద్దు. కానీ ఆ శక్తి ఎవరి చేతిలో ఉన్నది? మీ చేతిలో ఉన్నది. ఎటువంటి రోగమైనా రాని, సరే అయినా సైంటిఫిక్ మెథడ్ ఉంటే, అంటే విజ్ఞానము ప్రకారంగా పోతే, సిద్ధాంత ప్రకారంగా పోతే దాన్ని కూడా తట్టుకోవచ్చు. ఆ కోవిడ్ రోగం ఏమో కానీ ఆ కోవిడ్ భయానికి చాలామంది పోయినారు. సో కానీ కోవిడ్ వస్తుందని పెద్ద ఆశ్చర్యం ఎందుకు? ఎన్నో ఏళ్ళ నుండి చెప్తున్నాం, 20 ఏళ్ళ నుండి చెప్తున్నాం మేము, కోవిడ్ వస్తుంది, కోవిడ్ లాంటి రోగం వస్తుంది. ఎందుకు చెప్తున్నాము? ఇంతకుముందు సార్స్ వచ్చింది, తర్వాత మర్స్ వచ్చింది. ఇటువంటి మన ఇతిహాసంలో ఎన్నో రోగాలు వచ్చినాయి, ఎన్నో రోగాలు పోయినాయి, ఎంతోమంది చనిపోయినారు. ఆశ్చర్యం ఏం లేదు. కోవిడ్ వచ్చినందుకు ఆశ్చర్యపడద్దు. రేపటి రోజు ఇంకో పెద్ద రోగం వస్తే కూడా ఆశ్చర్యపడద్దు. కానీ ఆ రోగంని తట్టుకుంటానికి మనం తయారుండాలి. ఎట్లా తయారుంటాము? మొట్టమొదలు మీ ఆరోగ్యం మీ చేతిలో ఉండాలి. మీకు అవగాహన ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఎట్లా ఉండాలి? సరైన ఆహారము, సరైన నిద్ర, సరైన యోగా, అంతే.
సామాన్యంగా ఎవరికి మందులు అవసరం పడవు. నా దగ్గరకు వచ్చిన పేషెంట్లను కూడా వాళ్ళ మందులన్నీ బీకేస్తాను నేను. ఈ ఎవరిచ్చిండా ఈ అడ్డమైన మందు అని చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఈ అలోపతిక్ డాక్టరు అన్ని మందులన్నీ బంద్ చేసేస్తాడు. ఇన్నన్ని స్కాన్స్ పట్టుకొని వస్తారు. ఇది ఏంటయా ఎటువంటి స్కామ్? లే ఎందుకు చేసినామంటే డాక్టర్ చెప్పినాడు. అరే కడుపులో నొప్పి లేచింది, స్కాన్ చేయకపోతే చచ్చిపోతాడు. అరే స్కాన్తో కడుపు నొప్పి తగ్గిందా? తగ్గలేదు కదా. సో ఇటువంటి ఎన్నో అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? మనం ఒప్పుకుంటున్నాం, మనం అడుగుతలేము. ఎందుకు? ఇక్కడ విజ్ఞానం ఏంటిది, సిద్ధాంతం ఏంటిది అడుగుతలేము. అందుకోసానికే ఇటువంటి అన్నీ జరుగుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టుకుంటున్నారు. ఆ పెద్ద పెద్ద హాస్పిటల్ అంతా ఎయిర్ కండిషన్డ్ అంటారు, కానీ ఆ హాస్పిటల్ లోపల పోగానే బ్యాడ్ స్మెల్. అంటే ఏంటిది? ఆ వాసన, గలీజ్ వాసన వస్తుంది. దాంతో వెంటనే అర్థమైపోతుంది ఇక్కడ గాలి స్వచ్ఛంగా లేదు, ఇటువంటి గాలి నుండి రోగాలు వస్తాయి. అలా ఎయిర్ కండిషన్డ్ హాస్పిటల్ అంట. సో ఇవన్నీ వీటితోని మనం పరేషాన్ కావద్దు, మన జనాల్ని ఖతం చేయొద్దు. ప్రతి వ్యక్తిని ఎట్లా చూడాలంటే ఆ వ్యక్తికి ఒక కుటుంబం ఉన్నది, ఆ కుటుంబం ఒక సమాజంలో ఉంటుంది, ఆ సమాజం అంతా మన జనాలు. ఓకే, సో మొట్టమొదలు మన ఆరోగ్యం మన చేతిలో ఉండాలి. సరైన ఆహారము, సరైన నిద్ర, సరైన యోగా. ఆ తర్వాత మన చుట్టుముట్టు అంతటా కూడా స్వచ్ఛంగా ఉండాలి. అంటే మన ఇంటి చుట్టుముట్టు ఉన్న పశువులు కూడా సంతోషంగా ఉండాలి. ఆ పశువులను బాధ పెడితే ఆ పాపం మనకే కలుగుతుంది. ఆ కుక్కలు మన పిల్లల్ని కరుస్తాయి కదా. మన ఇంటి చుట్టుముట్టు ఉన్న కుక్కల్ని అన్నిటికీ టీకాలు ఇప్పించినారా? ఎంతమంది ఇంటి చుట్టుముట్టు కుక్కలు ఉన్నాయి? చేతులు లేపండి. మీరందరూ ఆ కుక్కల్ని టీకాలు ఇప్పించినారా? మళ్ళా ఆ కుక్కలు మీ పిల్లలను కరుస్తే ఎట్లా? రేబీస్ అవుతుంది కదా. ఈ దేశంలో దాదాపు 15-20 వేల మంది కుక్కల కరిచిన రోగాలతో చనిపోతున్నారు, రేబీస్ ప్రత్యేకంగా. అందులో ప్రత్యేకంగా చిన్న పిల్లలు. ఓకే, మొన్ననే దాదాపు ఒక 6 నెలల కింద తెలంగాణ ప్రాంతం అంతా ఒక పెద్ద స్టడీ చేసినాం ICMR ద్వారా. ఎంతమందికి కుక్కలు కరుస్తున్నాయి, ఆ కుక్కలు కరుస్తుంటే ఎంతమంది చనిపోతున్నారు? చాలామంది చనిపోతున్నారు. ఆ కుక్కలది మనం ఆ కుక్కల బాధ చూడకుంటే ఆ కుక్కలకు అయ్యే రోగాలతోని మనకు కూడా రోగాలు వస్తాయి, మనకు కూడా పాపం కలుగుతుంది. ఓకే, ఆవులు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, అన్నీ జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా కొంత మనం చూడాలి. వాటిని సంతోషంగా పెడితే మనకు కూడా పుణ్యం వస్తుంది. ఇంకోటి, మనం ఉండే ప్రపంచం ఏంటిది? అందరికీ స్వస్థ్యం అంటే ఏకం స్వస్యం ఏకం గృహం అనుకోవాలి. అంటే దాన్ని ఇప్పుడే చెప్పినారు కదా డాక్టర్ గారు, పంచభూతాలని కూడా మనం చూసుకోవాలి, కాపాడుకోవాలి. మన ఆరోగ్యం కాపాడుకోవాలి, మన చుట్టుముట్టు ఉన్న పశువులను కాపాడుకోవాలి, పంచభూతాలని కూడా కాపాడుకోవాలి. వన్ హెల్త్, వన్ ప్లానెట్. ఓకే, సో మరి ఒకసారి మీరందరూ నన్ను ఇక్కడ పిలిచినందుకు ధన్యవాదాలు. నా అడ్డమైన తెలుగు మీరందరు విన్నారు, ధన్యవాదాలు. సారు చాలా ఫేమస్ ఇన్ఫెక్షన్ డిసీజ్ స్పెషలిస్టు. చాలా మంది అనుకోవచ్చు ఈ ఈ సదస్సుకి ఇన్ఫెక్షన్ డిసీజ్ స్పెషలిస్టు సార్ని ఎందుకు పిలిచారని చెప్పి. మన ఆరోగ్యానికి మూలం ఏదంటే మన ఆహార నాళం. ఎందుకంటే ఇప్పుడు మన బండి ఉంది, మన బండికి డీజిల్ బండి అయితే డీజిలే పోయాలి, పెట్రోల్ బండి అయితే పెట్రోలే పోయాలి. పెట్రోల్ బండిలో డీజిల్ పోసి, డీజిల్ బండిలో పెట్రోల్ పోస్తే ఏమవుతుందో మనకు తెలుసు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఆహార నాళంలో కూడా ఏదైతే వేయకూడదో చేస్తున్నాం. ఎందుకు ఆహార నాళం ఇంపార్టెంట్ అంటే, నిజంగా మనం ఏమనుకుంటాం అంటే మనం రోజు మనము తినేది మన గురించి అనుకుంటాం, మన గురించి కాదు. మన ఆహార నాళంలో ఉన్నటువంటి గట్ మైక్రోబియం అని ఒకటి ఉంటుంది, వాటి గురించి మనం తింటుంటాం. మనకు బజ్జీలు తినాలనిపిస్తే నిజంగా మనది కాదు, మన కడుపులో ఉన్న ఆ పురుగులది, దానికి కావాలి ఆహారం. కాబట్టి అది ఆ కడుపులో ఉన్న గట్ మైక్రోబియం ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉన్నాయో అది మంచి మైక్రోబియం మనం డెవలప్ చేసుకోవాలంటే సార్ మాటలు మనం వినాలి.
చాలా కుక్కల గురించి చెప్పారు, అది చాలా ఇంపార్టెంట్. అది ఈ రోజు వరకు కూడా శాస్త్ర పరిజ్ఞానం ఇంత పెరిగిందనుకున్న క్రమంలో కూడా ఈ రోజు వరకు కూడా రేబీస్ జబ్బుకి ట్రీట్మెంట్ లేదు. కుక్క గరిస్తే రేబీస్ వస్తే చావాల్సిందే. అమెరికా ప్రెసిడెంట్ అయినా ఎవరైనా చాలా ప్రాణాంతకమైన జబ్బది సార్. ఆ విషయం చాలా చక్కగా హైలైట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.